రాష్ట్రం ఎక్కడో ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని మేము కోల్పోయాం. ఈ కారణం చేత రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 74,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని కోల్పోయాం, కొన్ని లక్షల కోట్ల జిఎస్డిపికి సంబంధించినటువంటి దాన్ని కోల్పోయాం అని చెప్పేసి ఆయనంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఏంటి దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్లో మొత్తం చంద్రబాబు నాయుడు చెప్పినవి కూడా అబద్ధాలే, ఎక్కడ ఆయన నిజాలు చెప్పలేదు, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి లెక్క అని చెప్పేసి ఆయన లెక్కలు చూపించారు. ఇది కాగ్ రిపోర్టు, నేను చూపించిందే 100% రైట్, ఇదే ప్రామాణికం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇంతకీ ఎవరి లెక్కలు కరెక్టు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుంది, ఎవరు ఎటు తీసుకెళ్తున్నారు, కొంచెం చెప్పండి సార్. సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈ లెక్కల చట్టా ఏంటి అన్నది మీ ప్రశ్న. ఇప్పుడు సోమవారం ముఖ్యమంత్రి గారు అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి 2వ త్రైమాసికం, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2వ త్రైమాసికం సంబంధించినటువంటి స్టేట్ స్థూల వృద్ధి, స్టేట్ జిఎస్టి, స్టేట్ జిడిపి గురించి వివరించి 11.28% కి చేరుకున్నాం. మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11 వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంలో ముందుకు దూసుకుపోతున్నాం. అలాగే ఇండస్ట్రీ గ్రోత్ కూడా గణనీయంగా 12% పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటు, అలాగే సర్వీసెస్ రంగం కూడా ఈ త్రైమాసికంలో బాగా పెరిగింది అని చెప్పి గణాంకాలు ఇవ్వటం జరిగింది. సో త్రైమాసికం గురించి వివరాలు, ఎందుకంటే మన భారతదేశం వైపు మొత్తం త్రైమాసిక జిడిపి 8.7% గా మనం నమోదు చేసుకున్నాం. సో 8.7 మీద మన స్టేట్ది ఎక్కువగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అదొకటి. అలాగే తలసరి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పారు. ఇది చెప్తూనే వారు ఏమన్నారంటే 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం స్టేట్ జిడిపి వృద్ధి రేటు ఏ రకంగా పెరిగింది తగ్గింది విశ్లేషించారు. 2014 నుంచి 19 వరకు జిడిపి వృద్ధి రేటు 13.49% నమోదైంది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 కి 10.32% నమోదైంది. ఏదైతే డ్రాప్ అయిందో 3% మేర పైచిలకు డ్రాప్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యంగా డ్రాప్ అయింది. దానివల్ల రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల యొక్క ఆదాయం నష్టపోయాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది 2024-25లో 12.02% కి మళ్ళీ పెరిగాము. ఇప్పుడు 2025-26 కూడా పెరుగుతాము, ఆ దారిలో ఉన్నామని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కొన్ని గణాంకాలు ట్వీట్ చేసి వాళ్ళ పేపర్లో కూడా చూశాను. అసలు ఈ గణాంకాలు రెండు ఒకటా కాదా? ఇప్పుడు జగన్మోహన్ ట్వీట్ ఏమంటారంటే, ఏదైతే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆర్థిక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 మాసాల లెక్కలు చెప్పారు అని చెప్పి అంటారు. మీరు చూడండి ఇంగ్లీష్ లో ట్వీట్, yesterday he has given for 6 months అని చెప్పేసి అన్నారు. అసలు 6 months గురించి ఎక్కడ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? త్రైమాసికం మీరు కూడా ఇంట్రోలో ఏం చెప్పారు? 2వ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అని చెప్పి అన్నారు మీరు కూడా. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెకండ్ క్వార్టర్ గురించి వివరాలు ముందు పెట్టారు. మరి ఈయనేమో 6 months గురించి అంటారు ఈయన. పోనీ ఆ లెక్కలు ఏమన్నా సాక్షి పేపర్ కూడా చూశాను, తలసరి ఆదాయం లెక్కలు ఏమైనా తేడా ఉన్నాయా అంటే వాళ్ళు కూడా ఒక టేబుల్ చేశారు, సేమ్ ఫిగర్స్. ఇది 2014-19 మధ్య ఎంతవరకు వచ్చింది, అలా వాళ్ళ ప్రభుత్వం అయ్యేటప్పుడు ఎంతవరకు వచ్చి ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడున్న తలసరి ఆదాయం 2,66,140 రూపాయలు. సో సేమ్ ఫిగర్స్ ఉన్నాయి, అక్కడ ఇక్కడ తేడా లేదు. ఫిగర్స్ సేమ్ ఫిగర్సే ఉన్నాయి. సో ఫిగర్స్ తలసరి ఆదాయం ఒకటే ఉంది కాబట్టి జీడిపి కూడా స్టేట్ జీడిపి ఒకటే ఉంటది. సో ఆ లెక్కలో చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే కదా. ఎందుకంటే తలసరి ఆదాయం కూడా 2014-19కి 13.21% పెరిగితే 2019-24కు 9.18% కి తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కొంచెం పెరుగుతుంది. సో ఈ లెక్కలు ఒకటే కరెక్టే కదా. అంటే మీరు ఇద్దరు చూస్తున్న గణాంకాలు ఒకటే, కాకపోతే విశ్లేషించిన తీరు ఒకరికి ఒక రకంగా ఇంకో రకంగా చెప్తున్నారు. ప్రధానమైన ఆరోపణ ఏంటి? మీ పాలనలో జీడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది. ఎక్కడికి వచ్చింది? 10.32%. దీనివల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది. ఎందుకంటే మీరు చేసిన అస్తవ్యస్త పరిపాలన, ఏదైతే రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా చేయటం, అలాగే పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది క్యాన్సిల్ చేసి హైకోర్టు తీర్పు ద్వారా 10,000 కోట్లు ఒక యూనిట్ కూడా ఉపయోగించుకోకుండా కట్టవలసి వచ్చింది. ఒక్క యూనిట్ కూడా ఉపయోగించి కట్టవలసి వచ్చింది. రాష్ట్రం యొక్క పెట్టుబడులు లేకుండా చేశారు. ఈ రకమైన అనేక అస్తవ్యస్త పరిపాలన వల్ల మీ జీడిపి వృద్ధి రేటు పడిపోయింది అంటున్నారు. అది కరెక్టే కదా. మరి ఆ లెక్కల ప్రకారం అది కరెక్టే కదా.
సో ఈ రోజు మా ప్రభుత్వం అలా కాకుండా దాన్ని సిస్టమేటిక్ గా తీసుకొచ్చి అన్ని సెపరేట్ చేసి ఇప్పుడు విద్యుత్ విషయంలో ఇక్కడ ఒకటి సార్, అంటే ఇక్కడ నాది ఒక క్వశ్చన్ మీకు ఇక్కడ ఈ రోజు విద్యుత్ సార్ ఒకటి ఇక్కడ ఓకే, ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెబుతూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జీడిపి కానీ జిఎస్డిపి కానీ టైమ్ సిరీస్ అనేసి ఒక డాక్యుమెంట్ ఒకటి చూపించారు. అందులో 2014 నుంచి 2019 వరకు మధ్య కాలంలో 13.49% గ్రోత్ రేటు మేము సాధించాం. అదే 2019 నుంచి 2024 మధ్యలో 10.32% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రోత్ రేట్ సాధించింది. దీని ద్వారా చూస్తే మనం దగ్గర 3 పాయింట్ చేంజ్ గ్రోత్ రేట్ తగ్గింది గతంతో పోల్చుకుంటే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేను కరెక్ట్గా కొన్ని గణాంకాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే 2014-15లో 5.25 లక్షల కోట్లు ఉందన్నమాట. మనకు వచ్చినటువంటి జిఎస్డిపి లక్షల కోట్లు అనమాట. సో అలా చూసుకుంటే ప్రతి సంవత్సరం 2015-16లో 6 లక్షల కోట్లు, 2016-17లో 6,84,000 కోట్లు, 2017-18 7,86,000 కోట్లు, 2018-19 8,74,000 కోట్లు ఉంది. సో అన్ని లక్షల కోట్లు వస్తేనే 13.49 వృద్ధి శాతం సాధిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 2019-20లో అంతకు ముందున్నటువంటి వృద్ధి రేటుతో పోల్చుకుంటే 9.26%, 9,26,000 కోట్లు, 2020-21లో 9,79,000 కోట్లు, 2021-22లో 11,32,000 కోట్లు, 2022-23లో 13,09,000 కోట్లు, 2023-24లో 14,22,000 కోట్లు జిఎస్డిపి అని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడేమో జిఎస్డిపికి సంబంధించినటువంటి లక్షల కోట్లు పెరుగుతూ వస్తున్నాయి, కానీ గ్రోత్ రేటు మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో తగ్గింది అనేది ఒక లెక్క చూపిస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి గ్రోత్ రేటు షేర్ వాల్యూ కానీ చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.45% ఉంటే ఇప్పుడు 4.80కి పెరిగింది. ఈ ఏడాది అంటే కొత్తగా మీ కూటమి ఏర్పడిన తర్వాత అది 4.82కి ఎగబాకినటువంటి పరిస్థితి, అంటే 0.2% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్నంతా కూడా ఈ లెక్కలన్నింటి కూడా ఏంటి అసలు గజిబిజి ఏంటి, గందరగోళం ఏంటి, వాస్తవేనంటారు ఈ లెక్కలన్నీ? ఇవన్నీ వాస్తవేనండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఓవరాల్ గా స్టేట్ యొక్క రెవెన్యూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ మీద ఆధారపడి బడ్జెట్ చూడండి 2014-15లో బడ్జెట్ ఎంత ఉంది మనకి, బహుశా 1,00,000 కోట్లు ఉందేమో. మరి ఈ రోజు ఎంతవరకు పెరిగి 1,00,000 కోట్లు తక్కువే ఉంది, ఈ రోజు పెరిగిపోయింది కదా. సో ఆ రకంగా గణాంకాలు చూసుకుంటా ఉండాలి. సో దాని యొక్క మెట్రిక్స్ స్టాండర్డ్ మెట్రిక్సే. ఇది మనం ఈ రోజు మాట్లాడుతుందంటే వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నాం. వృద్ధి రేటు ఎంత రేట్ గురించి మాట్లాడుతున్నాం. 13.25% అనేది వృద్ధి రేటు. మరి ఎంత స్పీడ్ గా పెరిగింది, ఎంత తక్కువ పెరిగిందని, అంతేగాని ఆ లక్షల కోట్లని కాదు. వృద్ధి రేటు ఏ రకంగా పెరిగింది. ఈ రోజు దాన్నే కంపేర్ చేసుకుంటే తెలంగాణలో 2019కి మన వృద్ధి రేటు తెలంగాణ వృద్ధి రేటు ఒకటే ఉంది. కానీ 2024కి వచ్చేసరికి తెలంగాణ వృద్ధి రేటు పెరిగింది, మనదేమో 10.3%కే ఉండిపోయింది, వాళ్ళేమో ఇంకా పెరిగింది. దాని వల్ల ఏమైంది, వాళ్ళ తలసరి ఆదాయం 87,387 లక్షలకు వెళ్ళింది, మన 2.66 ఉండిపోయింది. సో గణాంకాలు ఎన్ని వాస్తవాలేనండి, దీని వేరేది ఏం కాదు. కథ ఏంటంటే విశ్లేషించే దృక్కోణం వేరేగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేషనల్ లెవెల్లో కాంట్రిబ్యూషన్ మా రాష్ట్రం మా హయాంలో పెరిగింది అంటారు ఆయన. అంతేకాని ఇది తగ్గింది మీరు చెప్పింది తప్పు అంటలేదు. మా హయాంలో స్టేట్ జీడిపి తగ్గింది, మీరు చెప్పింది కరెక్టే అంటలేదు, మీరు చెప్పింది తప్పు అని కూడా అంటలేదు. తప్పనంటలేదు, ఒప్పనంటలేదు కదా. ఆయన ఇంకో కూడా విశ్లేషించి నేషనల్ జీడిపి కాంట్రిబ్యూషన్ మాది పెరిగింది, పర్ క్యాపిటల్ స్టేట్ ర్యాంక్ మాది పెరిగింది అంటున్నారు. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చెప్పింది తప్పు, మా టైంలో పెరిగింది ఇప్పుడు తగ్గింది అంటలేదు ఆయన. అలా అది కాంట్రడిక్షన్. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా విశ్లేషించుకున్నా కానీ గణాంకాలు మాత్రం సేమే, దీనిలో అవాస్తవాలు ఏదండి. ఏదైనా సరే మా ప్రభుత్వం ఈ రోజు 18 మాసాల్లో ఏదైతే ఆర్థిక పరిస్థితి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధ్వంసం సృష్టించారో అన్ని రకాల ఇప్పుడు కేంద్ర ప్రాయోజిత పథకాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాల్లో ఎన్ని ప్రాయోజిత పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా డైవర్స్ చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోవడం జరిగింది. వాళ్ళ కారణంగా ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. 90 పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలు జల్ జీవన్ మిషన్ ఏ రకంగా ప్రశ్న పట్టించారు, పార్లమెంట్ లో చెప్పారు కదా.